ఆర్ఎస్ఎస్ పైన అసలు కంటే కూడా ప్రచారం ఎక్కువ నెగిటివ్ ఉంటుంది. ఎందుకు అంటే అదొక హిందుత్వ సంస్థ. అదేంటో భారతదేశంలో ముస్లిం సంస్థలు మంచివే, క్రైస్తవ సంస్థలు మంచివే, మిగతా అన్ని సంస్థలు మంచివే. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి హిందూ సంస్థలు మాత్రం దుర్మార్గం కిందన వాళ్ళని ఒక నెగిటివ్గా చిత్రీకరించడం ఎక్కువైపోయింది. వాస్తవంగా వాళ్ళు చేసే పని ఏంటి? ధర్మ జాగరణ. నీ ధర్మాన్ని నువ్వు పాటించిన ఆయన అని చెప్తారు. నీ అమ్మా నాన్నలు చూసుకో, నీ భార్యతో బాగుండు, నీ బిడ్డలను బాగా చూసుకో, నీకు వచ్చిన సంపాదనలో న్యాయంగా ఉండు, నీతిగా నియమంగా బ్రతుకు, సమాజం ఫస్ట్ దేశం అనుకో, ఆ తర్వాత అంటే సమాజమే దేవుళ్ళు అనుకో, నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించడం నీ ముఖ్యం, ఇట్లాంటివి చెప్తారు. అది నచ్చలా. అట్లాగా చెప్పడం అన్నటువంటిది నచ్చనటువంటి వాళ్ళు మిగతా మతాల్లో కూడా అట్లాంటివి చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ అక్కడ కరెక్ట్ అయింది, మనకు వచ్చేటప్పటికి ఇక్కడ నెగిటివ్ అయింది. ఇప్పుడు వాళ్ళు ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు పరిగెత్తుకెళ్తారు. వయనాడులో జరిగింది అదే. చివరికి ఇద్దరు స్వయం సేవకులు ఓ రకంగా వీరమరణం అనాలి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి వాళ్ళందరినీ రక్షించి ఇంకా ఎవరన్నా మిగిలారా అని వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి అంత కష్టపడినటువంటి వాళ్ళ గురించి ఇంతవరకు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన ప్రచారం తప్పించి వాస్తవంగా పబ్లిక్కి తెలియదు ఏంటనేది. ఈ సర్వీస్ చూశాక ఒక క్రైస్తవ ఫాదర్, సిఎస్ఐ చర్చ్ ప్రీస్ట్ ఇమ్మాన్యుయల్, హోలీ ఇమ్మాన్యుయల్ తాజాగా చేసినటువంటి സ്റ്റേറ്റ്മെന്റ് അതിനായിട്ടുള്ള എല്ലാ സൗകര്യങ്ങളും ഒരുക്കി കൊടുക്കുക എന്നുള്ളത്. അപ്പോൾ ഞങ്ങളെ കൊണ്ട് കഴിയുന്നതിന്റെ പരമാവധി ഞങ്ങൾ ഇവിടെ അവർക്ക് താമസിക്കാനായിട്ട് അവർ നമ്മുടെ ദേവാലയത്തിൽ ആണ് അവർ അന്തി ഉറങ്ങുന്നത്. അവർക്ക് അവരുടെ സാധനങ്ങൾ വെക്കാനും വാഹനങ്ങൾ നിർത്താനും ഒക്കെ നമ്മളെ കൊണ്ട് കഴിയുന്ന ഒരു സഹായം അവർക്ക് നൽകി കൊടുക്കാനായിട്ട് ഞങ്ങൾക്ക് കഴിഞ്ഞതിൽ ഞങ്ങൾക്ക് വലിയ సంతోషముంది. വളരെ అది ఆర్ఎస్ఎస్ గురించి ఇప్పటిదాకా చెడుగా విన్నాం. ఇప్పుడు వాళ్ళ సేవ చూస్తుంటే దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం అన్నది అర్థమైంది అంటూ చెప్పడమే ఇక్కడ కీ పాయింట్.